తోలారు మట్టి, వేల ట్రక్కులు తోలారు 4-5 రోజుల నుంచి, వారం రోజులు తోలారు, 10 రోజులు తోలారు. అదేదో పనికొచ్చే పని చేయొచ్చు కదండి గ్రామానికి. ఆ చెరువు కట్టకు తోలుకుంటే ఎవరు అబ్జెక్షన్ చేయరుగా. మట్టి అమ్ముకోవడానికి ఏమో బాగానే తోలారు, కానీ చెరువు కట్టకేమో మట్టి తోలలేకపోయారు. ఆ మధ్య కట్టు కూడా కొంచెం తోలుకుంటే బాగుండేది. ఐటీసీ వాళ్ళ సమస్య కాదు మేడం గారు నేను అంటుంది. చుట్టూది ఓకే, అది మనం ఏదన్నా కావాలంటే వాకింగ్ ట్రాక్ లాగా అట్లా చేసుకోవచ్చు, ఫెన్సింగ్ చేసుకోవచ్చు, దాని గురించి కాదు. మధ్యకట్ట అనేది మొన్న 4-5 వేల ట్రిప్ మట్టి తోలుకుంటుంటే ఊర్లలో రేత్రి మొగులు కొట్టారు. రేత్రి మొగులు 1000, 1500, 1200 అమ్ముకున్నారు. అయినా మేమేం మాట్లాడలా. గతంలో 2 సార్లు మమ్మల్ని మట్టి ఆపారు. మేము ఎంఆర్ఓ గారికి కూడా చెప్పాము, ఇది ఎస్ఐ గారికి కూడా చెప్పాము. చెప్తే మేము ఆపిస్తామండి అన్నారు. మాకు ఆపించకపోయినా మేమేమి అడుగుతున్నామంటే ఇట్లా చేసేటప్పుడు అవసరమైతే ఆ కట్టకు తోలుకోవచ్చుగా, అందరికి ఉపయోగపడేదిగా. ఆ చెరువు కట్ట పైకి లెగిస్తే చెరువులో నీళ్లు కూడా ఎక్కువ పడతాయి కదా. గుంటూరు రోడ్డు లెగిస్తే బాగుంటది కదా. బాగుంటుంది అసలు. అది కదండి. సరే, మాకు ఒక న్యాయం వాళ్ళకు ఒక న్యాయం అంటే జరుగుతుంది. అది మేము చూస్తానే ఉంటున్నాము. ఏమి ఇబ్బంది లేదు, చూస్తాం. ఇట్లాంటి ఎన్నేం చూస్తాము, అదేం బాధలేదు. అది ఏ రోజు ఏం జరుగుతుందో అది జరిగే రోజు జరుగుద్ది. దాని గురించి ఇప్పుడు మేము మాట్లాడట్లేదు. ఆ ప్రస్తావన మీరు ఎత్తారు కాబట్టి నేను ఇప్పుడు దాని గురించి ఈ 2 మాటలు కూడా మాట్లాడుతున్నా. ఏది మట్టి గురించి చెప్పారు కాబట్టి మొన్న జరిగిన దానికి చెరువు కట్టకి మట్టి తోలుకోవచ్చు బ్రహ్మాండంగా. బిల్లు పెట్టుకుని డబ్బులు వస్తాయి కదండి. ఇప్పుడు మనకి ఊరకేం కాదు, ఎవరివైనా మీరు చేసిన నేను చేసినా పని చేయడం, బిల్లు పెట్టుకోవటం. గతంలో హాస్పిటల్ వెనక మళ్ళీ 1000 ట్రిప్పు, 1500 ట్రిప్పు, 2000 ట్రిప్పు దాకా తోలేము బిల్డింగ్లు కట్టడానికి. అదంతా గుంటే కదండి వెనకమాల రాజుగారు. మరి అంత తోలేము, అది మనం చలానా కట్టి చెప్పేది తోలేము. అట్లానే ఇప్పుడు మొన్న పెట్టిన దాంట్లో తోలుకోవచ్చుగా. చెరువు కట్ట మధ్యకట్ట పైకి లెగిస్తే మంచిదే కదా అందరికి. సరే, ఏదైనా ఒకటండి, గ్రామంలో ఉపయోగపడే పనులకి మేము ఏ రోజు అడ్డు కాదు. మా సహకారం మీరు ఏది అడిగినా కానీ మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఎప్పుడు ఉంటుంది మా సహకారం. జనానికి ఇబ్బంది లేకుండా ఆ నీళ్ల సమస్య తొందరగా తీరుస్తారని ఈరోజు మేము అందరమే గ్రామస్తులను కలుపుకొని మీకు వచ్చి ధర్నాలు చేయడం, గొడవలు చేయడం ఇది సమస్యకు మనకు పరిష్కారం కాదు. మాకేంటంటే మీకు చెప్పి మీ ద్వారాగా అవసరమైతే శాసనసభ్యుల వారికి కూడా తెలియజేసుకొని ఏ సమస్య ఉన్నా కూడా కొంచెం తొందరగా డీల్ చేసి ఊర్లోకి నీళ్ళ ఇబ్బంది లేకుండా చేస్తారనే దానికోసం మేము ఈరోజు అందరం కలిసి ఇక్కడికి రావడం జరిగింది. దాన్ని కొంచెం వీలైన తొందరలో ఆ సమస్యను మీరు క్లియర్ చేస్తారని మేము కోరుకుంటున్నాం. అది అంతకన్నా ఏం లేదు.